నమస్తే K24 న్యూస్. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామవయ్యర్, టీడీపీ చైర్మన్ బ్రహ్మణ నాయుడు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నేటి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేస్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ స్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టీటీడీ బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత శుభాంజలి సమర్పిస్తున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందే కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. జరిగింది. శిలాఫలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అతిథులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రి కొండగట్టు దీక్షా విరమణ మండపం ఈ సందర్భంలో భోగ పూజకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారం. ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకుని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రూప్ ఉండేది, మేము చాలా మంది కలుస్తూ ఉన్నాము. ఆ టైంలో సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారు కనుకుంటున్నాము, ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాల్లో కోరుకున్నాం. సో సత్యం గారు ఆ రోజు చేస్తే నాతో పాటు మేము అందరూ కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా.
కొంత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉంది నాకు మరింత ఆనందంగా. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి శ్రవణ్ గారు వచ్చి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలింది. ఎలా మిస్ అయింది, ఎలా బతుకు నాకు ఈరోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద, ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నాం, మాకు ఇక్కడ దీక్షా విరమణకి సంవత్సరం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, నాలో ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, అందరం కలిసి పనిచేయటం, ఇంతమంది కలిసి ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చు. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ గోల్గాప్ ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి గట్టిగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉన్నది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మ గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజా రామయ్య, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక్ అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక్ అడ్వైజర్ శ్రీ గోవింద హరి గారికి నా నమస్కారం తెలియజేసుకుంటూ, వారు తెలియజేస్తున్న విషయం మీకు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతం సొత్తు కాదు, అది విశ్వంతర్యాలు, యూనివర్సల్ కాదు. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, గిరిదరు పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటున్నాను కూడా అందరితోటి డబ్బులు ఒకటే ప్రధానం కాదు. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామభక్తులు కోరుకుంటే జరగని రామకార్యానికి అడ్డే ఉంది. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లి బజరంగ బలి హనుమాన్ జీకి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగో చేస్తాను భవిష్యత్తులో, ఏదో ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలనుకుంటున్నాను. మీరు రోడ్డు గిరి ప్రదక్షిణ మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. ఎవరవచ్చు ఇక్కడ వేదిక పైన మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి
మన హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు ఎమ్మెల్యే మన గౌరవ ఎమ్మెల్యేస్ అందరం కూడా మేమందరం మనస్ఫూర్తిగా దీనికి అసలు మేము కరసేవ చేస్తాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా తెలంగాణ ఆడబిడ్డలు, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అలాగే మీడియా అధిపతులకి, మిత్రులకి, టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ, సకల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుంది. సో దానికి ఆ రోజున అర్చక స్వాములందరూ అడిగారు. సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు బస చేయాలంటే సకల సౌకర్యాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ సహకారంతో ఈ 96 గదుల సత్రాలను కూడా ఈ రోజున శ్రీకారం చుట్టూ కొండగట్టు లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ఈ కొత్త ఏడాది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బజరంగబలి, జై హనుమాన్. క్షేత్ర రాజాన్ని శోభాయమానం చేయడానికి వారు కంకణం కట్టుకున్నట్టుగానే మా అందరికీ ఒక భరోసాను ఇచ్చిన కొండగట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ చైర్మన్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన దేవస్థానానికి 35 కోట్లతో ఒక దీక్ష విరమణ మండపము, అదేవిధంగా ఒక చౌల్ట్రీ కూడా 35 కోట్లకి కట్టబోతున్నారు. మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఆంజనేయ స్వామి భక్తులు, అపారమైన భక్తి వారికి. ఇంతకుముందు కూడా ఈ ఆంజనేయ స్వామి కొండగట్టు దేవస్థానం దగ్గర ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కూడా స్వామివారే కాపాడడం జరిగింది. కాబట్టి వారు మరి ఈ రాష్ట్రానికి, ఈ దేవాదాయ శాఖలో ఈ దేవస్థానానికి ఈ రకంగా వారి సేవలు కూడా వారు ఇవ్వడం జరిగింది. మరియు టీటీడీ వారు కూడా ముందుకు వచ్చి 35 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. చాలా కృతజ్ఞత భావం